కొలుతూనయ్యా. నీవేనా రాజు తండ్రి, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవేనా. ప్రతి ఒక్కరు ఏకస్వరమై యేసయ్యా 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా 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 అడవులలో ఎడారులలో గట్టిగా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను. మరోసారి చదువు. పెద్ద సంఘం కదా. పోయిన వారం నాకు ఇచ్చిందేనో తెలుసా, సుమారు 7,000 మంది మాత్రమే దశమ భాగం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద సంఘంలో ఎంతమంది? జస్ట్ 7%. ఆలోచన చేయండి. 100కు 7% మంది. ఉదాహరణ చెప్తున్నా. మరి 93% మంది సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. దీవించబడాలని ఆశపడుతున్నావా? పంట పండాలి అంటే విత్తనం వేయాలి కదండి. విత్తనం వేయకుండా పంట పండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఛాన్స్ లేదు. ఈరోజు నీ జీవితంలో పంట పండకపోవడానికి కారణం తెలుసా? ఆర్థికంగా నువ్వు దీవించబడకపోవడానికి కారణం తెలుసా? దేవుని మాటను నువ్వు పట్టించుకోవటంలా. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మీరు ఇచ్చేది ఏది కూడా సతీష్ కుమార్ పాకెట్కి రాదు. ఆ మాటకు వస్తే 19 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేస్తున్నా కాపరిగా ఈ రోజు వరకు కల్వరి టెంపుల్ నుంచి ₹1 తీసుకోవాలి ఆశపడ్డా. ఎటువంటి జీతము తీసుకోకుండానే 19 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సంగమా, ఈ సహోదరుని యొక్క సాక్ష్యం మీ జీవితంలో కూడా మీరు కూడా ఇలాగే సాక్ష్యం చెప్పగలగాలి. సొంత ఇల్లు లేని నాకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. 2009 నుండి ఇప్పటి వరకు ఏ ఆదివారము మానకుండా నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. మనలో ఒక వారం మందిరానికి వస్తే మరొక వారం డుమ్మా కొట్టాల్సిందే. ఎక్కడి నుంచి వస్తే దేవుని దీవెనలు చెప్పండి? ఒకరోజు స్కూల్కి వెళ్ళి మరొక రోజు స్కూల్కి వెళ్ళని వాడికి మంచి మార్కులు వస్తాయి అంటారా? రావే.
ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళి మరొక రోజు ఉద్యోగానికి మీరు వెళ్ళకపోతే జీతం ఫుల్గా వస్తుందంటారా? రాదే. అలాగే దేవుని సన్నిధి కూడా ఒక రోజు వచ్చి ఒక రోజు మానేస్తూ ఉంటే ఎలా దేవుని దగ్గర నుంచి మనకి మంచి మార్కులు వస్తాయి, మంచి దీవెనలు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. మొదటిగా ఈ సహోదరుని యొక్క బ్రదర్ దిక్కుదశ లేకుండా అల్లాడిపోతున్న తనను ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. వీళ్ళు ఎంతమందికి బ్రదర్స్ ఉన్నారో సిస్టర్స్ ఉన్నారో ఒకసారి చూపిస్తారా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నవాళ్ళు, రైట్? మీ బ్రదర్కి దేవుడు కావాలి, మీ సిస్టర్కి దేవుడు కావాలి, మీ బంధువుకి దేవుడు కావాలి, మీ ఇంట్లో ఉన్న నాన్నకు అమ్మకు దేవుడు కావాలి, నీ భర్తకు భార్యకు బిడ్డలకు దేవుడు కావాలి. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మరి నీ భర్త దేవునికి వేరుగా ఉండి, నీ భార్య దేవునికి వేరుగా ఉండి కుటుంబ బాధ్యతలను వాళ్ళు చక్కగా నిర్వర్తించగలరా? సాధ్యం కాదు. అమ్మ నాన్న దేవునికి దూరంగా ఉండి పరలోకానికి వెళ్ళగలరా? సాధ్యం కాదు. కొడుకు కూతురు దేవునికి దూరంగా ఉండి వాళ్ళు బాగా చదువుకుని ప్రయోజకులు కాగలరా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు తీర్మానం తీసుకుందాం, ప్రభువా మా ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్ని, సిస్టర్ని, బంధువుని, నశించిపోతున్న చెడు అలవాట్లకు బానిసైన నా స్నేహితుడిని నీ సన్నిధికి నడిపిస్తే బాగుపడతాడు కదా ప్రభువా, బాగుపడుతుంది కదా, ఆ మనసు నాకు దయచేయి. 2, నులివెచ్చగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఎప్పటికీ దీవించబడవు కనుక ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభువా నులివెచ్చని జీవితాన్ని నా నుంచి దూరం చేయి. ఇక నుంచి నీ బిడ్డగానే జీవిస్తా, నీ సాక్షిగానే జీవిస్తా. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధిగా జీవిస్తా.